శ్రీకృష్ణరూపం చిదానందభరితం సోదర సోదరీ సహితం సమ్మోద ప్రదాయకం జగత్కారక శక్తి స్వరూపం వందే శ్రీ జగన్నాథం. జగన్నాథస్వామి నయనపథగామి. పూరీ క్షేత్రంలో నెలకొన్న జగన్నాథుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడై అలరారుతున్నాడు. కళింగ ప్రాంతంలో ఒడిషా రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దివ్యక్షేత్రం పూరి. పురుషోత్తమ క్షేత్రంగా ఈ క్షేత్రాన్ని పురాణాలు అభివర్ణించాయి. పద్మ, స్కాంద, అగ్ని పురాణాలలో, మహాభారతంలో ఈ క్షేత్ర మహిమను బహువిధాలుగా ప్రస్తావించారు. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు వంటి మహాత్ములు, మహర్షులు ఈ క్షేత్రంలో స్వామిని సేవించుకున్నారు. పురాణ ప్రసిద్ధమైన ఈ పావనధామం అద్భుతాలకు ఆలవాలం. సృష్టి ఆది నుంచే ఈ క్షేత్రాన్ని నీలాచలమనేవారు. ఇక్కడ ఉన్న దివ్య పర్వతంపై ఇంద్రనీలమణితో చేసిన విష్ణు విగ్రహాన్ని దేవతలు ఆరాధించేవారని పురాణాలు చెబుతున్నాయి. సముద్రానికి ఉత్తర తీరాన, మహానదికి దక్షిణాన అన్ని తీర్థక్షేత్రాల ఫలితాన్నిచ్చే ప్రదేశమని స్కాందపురాణం ఈ పూరీ క్షేత్రాన్ని అభివర్ణించింది. అవంతిరాజు ఇంద్రద్యుమ్నుడు పూరీలో ఆలయాన్ని నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయం 10వ శతాబ్దంలో నిర్మితమయ్యింది. ప్రధాన జగన్నాథాలయం తూర్పుగంగ రాజవంశీకుడైన రాజా అనంతవర్మన్ చోడగంగచే నిర్మితమయ్యింది. అదే వంశానికి చెందిన 2వ నారసింహదేవుడు కెందుపట్న రాగి పలకంపై ఈ విషయాన్ని ప్రస్తావించాడు. రాజా అనంతవర్మన్ వాస్తవానికి శైవుడు. అయితే 1112 సంవత్సరంలో ఉత్కళ ప్రాంతాన్ని జయించిన తరువాత వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. 1112 సంవత్సరంలో పూరీ జగన్నాథస్వామి ఆలయం పునర్నిర్మాణం ఆరంభమయ్యింది. 1226 సంవత్సరంలో అనంతవర్మన్ కుమారుడైన అనంగ భీమ పాలనలో ఆలయం పరిపూర్ణ శోభను సంతరించుకుంది. గంగరాజవంశం, గజపతిరాజ వంశీయులతో సహా అనేక మంది రాజుల పాలనతో ఈ క్షేత్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆలయ సముదాయం 37,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చుట్టూ ఎత్తైన కోటగోడ ఉంటుంది. 20 అడుగుల ఎత్తులో ఉండే ఈ గోడ విశేషమైనది. దీనిని మేఘనాథ పచౌరి అంటారు. అలాగే ప్రధాన ఆలయం చుట్టూ కూర్మబేధ అని పిలిచే మరో ప్రాకారం ఉంటుంది. ఇందులో కనీసం 120 దేవాలయాలు ఉంటాయి. కళింగ వాస్తుశిల్ప వైభవంతో ఈ ఆలయ లోగిలి ప్రకటితమవుతుంది. ఈ ఆలయం మొత్తం 4 విధాలుగా వర్గీకృతమై ఉంటుంది. అవి దేవళ, విమాన లేదా గర్భాలయం, జగమోహన్ మందిరం, భోగమండపం. గర్భాలయంలోని ముత్యాల సింహాసనంపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆసీనులై ఉంటారు. ప్రధాన ఆలయం వంపు రేఖలతో కూడి ఉంటుంది. ఆలయ పైభాగంలో నీలచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇది 8 కోణాలతో అష్టధాతువులతో ఆకృతి దాల్చింది.
ఒడిషా వ్యాప్తంగా ఉన్న ఆలయంలో పూరీ జగన్నాథస్వామి ఆలయం అత్యంత ఎత్తైనది. ఆలయ గోపురం 214 అడుగుల ఎత్తులో రాతి వేదికపై ఉంటుంది. ఆలయ గోపురంపై ఉండే నీలచక్రంపై ప్రతిరోజు వేర్వేరు జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ జెండాను పతిత పావన అని వ్యవహరిస్తారు. ఈ జెండా ఎంతో పవిత్రమైనది. గర్భాలయంలోని దివ్యమంగళమూర్తులకు సమానంగా దీనిని పరిగణిస్తారు. ఈ ఆలయానికి 4 వైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. తూర్పు వైపున ఉండే సింహద్వారాన్ని మహాద్వార అంటారు. అరుణస్తంభమని వ్యవహరించే అద్భుతమైన 16 కోణాల ఏకశిలా స్తంభం ప్రధాన ద్వారం ముంగిట నెలకొని ఉంటుంది. ఈ స్తంభంపై సూర్యభగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం ఉంటుంది. ఈ అరుణుణ్ణి అనూరుడు అంటారు. ఒకప్పుడు ఇది కోణార్క సూర్య దేవాలయంలో ఉండేది. మరాఠా రాజగురు బ్రహ్మచారి గోసైన్ కోణార్కు నుండి ఈ స్తంభాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ ఆలయ లోగిలిలో మధ్య ఉత్సవాల నిమిత్తం నిర్మించిన అనేక మంటపాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ముక్తి మండపం. జగన్నాథుడి సభా మందిరంగా దీనిని వ్యవహరిస్తారు. అనంత విశ్వాన్ని అంతర్యామిగా అమేయ చైతన్యంతో అతులితమైన మహావిశేషంతో ముందుకు నడిపిస్తున్న మహావిరాట్ స్వరూపుడు విష్ణువు. అణువు నుంచి బ్రహ్మాండం వరకు వ్యాపించిన విష్ణుమాయా విలాసమే సృష్టి మనుగడకు కారణమవుతోంది. అలాంటి విశ్వరూపుడు వైభవ తేజోమూర్తి జగన్నాథుడిగా పూజలందుకునే దివ్యక్షేత్రం పూరీ. పురుషోత్తమ క్షేత్రంగా పురాణాలు అభివర్ణించిన దివ్య సన్నిధి పూరీ క్షేత్రం. మత్స్య, విష్ణు, పద్మ, స్కంద అన్ని పురాణాలలో, కపిల సంహిత, రుద్రయామళ, నీలాద్రి మహోదయ వంటి మంత్ర తంత్ర గ్రంథాలలో, మహాభారతంలో కూడా ఈ క్షేత్ర మహిమా ప్రాభవాన్ని ప్రస్తావించారు. సృష్టి ఆరంభం నుంచి ఉన్న అత్యంత ప్రాచీన క్షేత్రంగా ఎన్నో శాస్త్ర గ్రంథాలు పూరీని విశ్లేషిస్తున్నాయి. అంబరీషుడు, పుండరీకుడు, జైమిని, నారదుడు ఇలా ఎందరో మహాత్ములు, మహర్షులు ఈ క్షేత్రంలోని జగన్నాయకుణ్ణి సేవించి తరించారు. ఈ క్షేత్రంలో నీలాచలమనే దివ్య పర్వతం ఉండేదని, ఇక్కడ ఇంద్రనీలమణితో రూపుదిద్దుకున్న విష్ణు విగ్రహాన్ని దేవతలు ఆరాధించేవారని విష్ణు పురాణం పేర్కొంది. ఆలయాలలో సాధారణంగా తమ దేవేరులతో దైవరూపాలు వర్ధిల్లుతాయి. కానీ పూరీలో జగన్నాథుడితో పాటు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర స్వరూపాలు ప్రధాన ఆలయంలో కొలువు తీరుతాయి. రత్నసింహాసనంపై కుడివైపున బలభద్రుడు, మధ్యలో సుభద్రాదేవి, ఎడమవైపు జగన్నాథుడి విగ్రహాకృతులు దర్శనమిస్తాయి. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం 13 ముఖ్య ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ప్రధానమైనది జగత్ప్రసిద్ధిగాంచింది జగన్నాథ రథోత్సవం. రథయాత్రకి ప్రత్యేకమైన ఈ క్షేత్రం శ్రీక్షేత్రంగా, శంఖుక్షేత్రంగా, నీలాద్రి క్షేత్రంగానూ వ్యవహరిస్తారు. పూరీలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ నిర్మించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం అవలోకిస్తే ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథుడి ఆలయాన్ని నిర్మించాడు. కీకారణ్యంలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు ఆ రహస్యాన్ని ఛేదించడానికి విద్యాపతి అనే పండితుణ్ణి అటవీ ప్రాంతానికి పంపాడు. రాజకార్యాన్ని చక్కబెట్టడానికి విశ్వావసుడి కుమార్తెను విద్యాపతి వివాహమాడాడు.
తన మామగారు పూజించే రహస్య దేవతామూర్తుల్ని తనకీ దర్శింపచేయమని విద్యాపతి ఆయన్ను కోరాడు. ఎన్నోసార్లు ప్రాధేయపడిన తరువాత అల్లుడి కోరికను కాదనలేక విద్యాపతి కళ్లకు గంతలు కట్టి దేవతా విగ్రహాలు ఉన్న ప్రాంతానికి ఇంద్రద్యుమ్నుడు తీసుకువెళ్లాడు. అయితే విద్యాపతి తెలివిగా దారి పొడవునా ఆవాలు జారవిడుచుకుంటూ మామగారిని అనుసరించాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి తెలియడంతో దేవతా విగ్రహాల ఉనికిని కనుగొన్నానని ఇంద్రద్యుమ్నుడికి సందేశాన్ని పంపాడు విద్యాపతి. అయితే రాజు వచ్చేసరికి అక్కడి విగ్రహాలు మాయమైపోయాయి. ఆ దేవరహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంద్రద్యుమ్నుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అశ్వమేధయాగం చేశాడు. నీలాచలంపై ఆలయాన్ని నిర్మించి నృసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాడు. రహస్య దేవతామూర్తుల దర్శనం కాలేదని రాజు ఎంతో కలవరపడ్డాడు. ఓ రోజు రాత్రి జగన్నాథుడు రాజుకి స్వప్నంలో కనిపించి తూర్పు సముద్ర తీరంలో చాంకీనది ముఖద్వారంలో 1000 కొయ్య కొట్టుకొస్తుందని, దాంతో విగ్రహాకృతుల్ని విశ్వకర్మతో తయారు చేయించమని ఆదేశించాడు. జగన్నాథుడి ఆదేశం మేరకు విగ్రహ నిర్మాణాన్ని విశ్వకర్మ స్వీకరించాడు. తాను విగ్రహాల్ని రహస్యంగా ఓ గదిలో తయారు చేస్తానని, తాను తలుపులు తీసేదాకా ఎవ్వరూ గదిలోకి రావద్దని విశ్వకర్మ చెప్తాడు. 2 వారాలు గడిచినా విశ్వకర్మ గది తలుపులు తెరవకపోవడంతో రాజు గది తలుపుల్ని తెరిపించాడు. అప్పుడు గదిలోని శిల్పి అంతర్ధానమైపోయాడు. గదిలో కాళ్ళు చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలే దర్శనమిచ్చాయి. బ్రహ్మ ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈ ఉదంతం వల్లే పూరి ఆలయంలో విగ్రహాలకు కాళ్ళు, వరద, అభయహస్తాలు గోచరం కావు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు జరిగే జగన్నాథ రథయాత్రకు 2 నెలల ముందుగానే ఏర్పాట్లు ఆరంభమవుతాయి. వసంత పంచమి నాటి నుంచి కలప సేకరణ మొదలవుతుంది. అక్షయ తృతీయ నాడు రథాల నిర్మాణానికి అంకురార్పణ చేస్తారు. 1072 వృక్ష భాగాల్ని అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా 2188 ముక్కలుగా విడగొడతారు. వీటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 భాగాల్ని బలభద్రుడి రథం తయారీకి, మిగిలిన ముక్కల్ని సుభద్ర రథానికి ఉపయోగిస్తారు. జగన్నాథ రథాన్ని నందిఘోష అంటారు. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉండే తాళధ్వజం అనేది బలభద్రుడి రథం. నలుపు వర్ణంలో ఉండే సుభద్ర రథానికి దేవదళనం అని పేరు. పూరీ రాజవంశానికి చెందినవారు బంగారు చీపురుతో రథయాత్రకి ముందు రథం ముంగిట నేలను శుభ్రం చేసే సంప్రదాయంతో రథయాత్ర ప్రారంభమవుతుంది. దీనినే బెహరా పహారా అంటారు. ప్రతి ఏడాది 3 కొత్త రథాలు తయారు చేయిస్తారు. రథానికి 16 చక్రాలు ఉంటాయి. 3 రథాలు ఒకదాని వెంట ఒకటి ప్రధాన ఆలయం నుంచి బయలుదేరుతాయి. మంగళ వాద్యాలు, భజన గీతాలు, భక్తి గీతాలాపనలు, సంప్రదాయ కళా విన్యాసాలు, జయహో జగన్నాథ అనే నామస్మరణలతో భక్తులు తాళ్లు పట్టి రథాన్ని లాగుతారు. రథాలు విశాల మార్గమైన బడదండపై ఊరేగుతూ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండీచా మందిరానికి చేరుకుంటాయి. ఏకాదశి నాడు మళ్లీ ప్రధాన మందిరానికి చేరుకుంటాయి. 9 రోజులు గుండీచా మందిరంలో జగన్నాథుడు తన మాతృమూర్తి సమక్షంలో ఉంటాడు. 10వ రోజు తిరుగుయాత్రతో శ్రీక్షేత్రానికి చేరుకుంటాడు. ఈ యాత్రనే బహుడా యాత్ర అంటారు. ఏకాదశి మరునాడు ద్వాదశి రోజున అధరపోణ అనే వేడుక ఏర్పాటవుతుంది. రథాలపై జగన్నాథ, బలభద్ర, సుభద్రతో అభిముఖంగా నిలువెత్తు విగ్రహాలకు పెదవుల భాగం తాకేలా మట్టి కుండల్లో పాలు, పెరుగు, జున్ను, తేనె వంటి మధుర పదార్థాలను నింపి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పంచామృతాన్ని ఉంచుతారు. దీనిని 3 మూర్తులకు సమర్పణ చేశాక ఆ పదార్థాలు ఉన్న కుండల్ని పగలకొడతారు. అందులో ఉన్న పదార్థాలు, పంచామృతం నేలపారుతుంది. యాత్రలో రథాలకు రక్షణగా నిలిచిన దివ్యశక్తులు ఈ పదార్థాల్ని సేవించి తిరిగి తమ తమ స్వస్థానాలకు వెనుతిరుగుతాయని భక్తుల విశ్వాసం. పురుషోత్తముడైన జగన్నాథుడి రథయాత్రలో రసగుల్లా వేడుక అంతిమ ఘట్టం. రథాలపై ఉన్న 3 మూర్తులను ఆలయ పొహండి అంటే లోనికి తీసుకువెళ్లే వేడుకను పూర్తి చేశాక లక్ష్మీదేవి విరహవేదనను నెరవేర్చడానికి, ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి జగన్నాథుడు రసగుల్లాలు తినిపిస్తాడని ప్రతీతి. అందుకే దీనికి రసగుల్లా ఉత్సవ్ అని పేరు. ఈ వేడుకతో రథయాత్రకు తెరపడుతుంది. అనంతతత్వానికి సంకేతమైన నల్లని వర్ణమే జగన్నాథుడి వర్ణం. శుద్ధ సత్వగుణమే బలభద్రుని తెల్లటి ఛాయ. ఐశ్వర్యశక్తికి సంకేతం సుభద్రాదేవి పసుపు రంగు. బలభద్రుడు ఋగ్వేదానికి, జగన్నాథుడు సామవేదానికి, సుభద్ర యజుర్వేదానికి, సుదర్శనుడు అధర్వణ వేదానికి సంకేతంగా పేర్కొంటారు. సర్వవేద స్వరూపమైన నారాయణ తత్వమే ఈ 4 రూపాలు. ఈ విగ్రహాల శిల్పరీతి అపురూపం.
వదన ప్రధాన దేవతలుగా ఈ ముగ్గురు మూర్తులు భాసిల్లుతున్నారు. భావ ప్రకటనకు స్థానమైన వదనాలే ప్రధానంగా ఉన్న ఈ మూర్తులు జ్ఞానేంద్రియాలతో కూడి విశ్వంలో కర్మలన్నింటినీ నిర్వహించవచ్చనే సందేశాల్ని అందిస్తున్నాయి. గర్భాలయంలో ఉండే మూల విరాట్ స్వరూపాలే రథోత్సవ వేడుకకు తరలిరావడం, భక్తులందరికీ దివ్య దర్శనాన్ని అనుగ్రహింపచేయడం పూరీ క్షేత్ర జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత. శరీరం అనే రథంలో పరమాత్మను దర్శించే అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. మహావేది మహోత్సవానికి రథంలో యాత్ర చేసే స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటే వారికి విష్ణుపథంలో నిత్య నివాసం కలుగుతుందని పురాణాలు పేర్కొన్నాయి. వర్గభేదాలు లేని సామూహిక భోజనాలు పూరీ రథయాత్రలో మరో ప్రత్యేకత. సర్వజన సమానత్వం, సకల భక్తావళి శ్రేయో ఆకాంక్ష, భగవంతుడే భక్తుల చెంతకు తరలివచ్చే అపూర్వ ఘట్టాల సమాహారం పూరీ జగన్నాథ రథోత్సవం. భక్తుల రద్దీకి తగిన రీతిలో పూరీ జగన్నాథస్వామి ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. శ్రీమందిర్ పరిక్రమ పేరిట శ్రీ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ని ఏర్పాటు చేశారు. ఇది జగన్నాథస్వామి ఆలయం చుట్టూ ఉన్న 75 మీటర్ల పొడవైన కారిడార్. మేఘనాథ్ పచేరీ చుట్టూ విశాలమైన అడ్డంకులు లేని కారిడార్ని ఏర్పాటు చేయటం వల్ల భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంది. పూరీ సముద్ర తీరాన్ని స్వర్ణద్వారమని పురాణాలు పేర్కొన్నాయి. పంచతీర్థాల సమన్వితంగా ఈ క్షేత్రం అలరారుతోంది. అందులో స్వర్గద్వారం ఒకటి. ఆలయ లోగిలిలో ఉన్న తీర్థాన్ని రోహిలికుండ అంటారు. శ్వేతగంగా అనే తీర్థం స్వర్గద్వారం అంటే పూరీ బీచ్కి వెళ్లే మార్గంలో ఉంటుంది. శ్రీక్షేత్రంగా, నీలాద్రిగా, శంకుక్షేత్రంగా, జగన్నాథపురిగా, నీలాచలంగా పూరీ ఖ్యాతిగాంచింది. జగన్నాథుడు అంటే సమస్త సృష్టికి ప్రభువు, అధినాయకుడు. శ్రీకృష్ణావతార పరిసమాప్తి తరువాత శ్రీకృష్ణుడి పార్థివ దేహమే దారువుగా మారిందని, అందుకు సంకేతంగా జగన్నాథుడు దారువుగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. ఆదిశంకరులు స్థాపించిన తూర్పు పీఠం అంటే పూర్వాంనాయ శంకరాచార్య పీఠం పూరీలో నెలకొని ఉంది. ఈ పీఠానికి అధినాయకుడు జగన్నాథుడే. ఈ ఆలయంపై ఉన్న పతిత పావన కేతనం గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుండడం ఇక్కడి విశేషం. టన్ను బరువున్న సుదర్శన చక్రం ఆలయ గోపురంపై ఉంటుంది. ఈ సుదర్శన చక్రాన్ని సుదూరం నుంచి చూస్తే ఎటు చూసినా ఆ చక్రం మనవైపే తిరుగుతున్నట్లుగా గోచరమవుతుంది. అలాగే ఈ ఆలయంపై పక్షులు ఎట్టి పరిస్థితుల్లో విహరించకపోవటం మరో విశేషం. జగన్నాథస్వామికి తయారు చేసే అన్న ప్రసాదాల కోసం ఒక కుండపై మరో కుండగా వరుసగా 7 కుండల్ని పేరుస్తారు.
వీటిలో ముందుగా పైకుండలో అన్నం ఉడకడం ఎంతో ప్రత్యేకత. జగాలనేలే భాగ్య విధాతగా శ్రీమన్నారాయణుడు జగన్నాథుడిగా తన దివ్య స్వరూపాన్ని ప్రకటిస్తోన్న భవ్య సన్నిధి పూరి. 4 వేదాలకు ప్రతీకలుగా భాసిల్లే దివ్యమూర్తులతో గోచరమయ్యే ఈ దివ్యక్షేత్ర దర్శనం సర్వశుభమంగళదాయకం, సచ్చిదానందకారకం. ఓం శ్రీ బలభద్రా సుభద్రా సమేత శ్రీ పూరి జగన్నాథ స్వామినే నమః. చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.